హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ చేసే రెసిపీ వచ్చేసి వెజ్ చీజ్ పిజ్జా అండి. ముందుగా ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇది మనకి డ్రై ఈస్ట్ దొరుకుతుంది కదండి, ఎక్కడైనా షాపుల్లో దొరుకుతుంది డ్రై ఈస్ట్. ఈ డ్రై ఈస్ట్ అనేది నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బటర్ అండి. బటర్ ఇక్కడ మనం సాల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు, అన్సాల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. ఇప్పుడు బటర్ కూడా నేను ఒక 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం పిండినంతా బాగా కలిపేసుకుందాము. దీంట్లో మనం బటర్, సాల్ట్, ఈస్ట్, షుగర్ అన్నీ వేసాం కదండి, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి, అంత పిండిలో కలిసిపోవాలి. ఇది నేను ఛానల్ కొత్తగా పెట్టాను కదండి, వాణి గుమ్మడివెల్లి ఛానల్ నేము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు పిండినంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు ఉంటాయి కదండి, పాలు మనం కొన్ని పిండిలో పోసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకోవద్దండి, కొంచెం కొంచెంగా పోసుకుంటా కలుపుకోవాలి పిండినంతా. చూసారు కదండి, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్ కాదు, మరీ హార్డ్గా కాకుండా ఇట్లా మీడియంలో కలుపుకోవాలి. పిండి నేను ఒక గంట సేపు పక్కన పెట్టానండి. చూసారండి, పిండి అంతా మనకి డబల్ క్వాంటిటీలో వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని కూడా అంతా ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ ఇలా చేతికి అంటుకోవద్దండి మనకి పిండి, అలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం బటర్ వేసుకుంటున్నానండి, పిండి అంతా అంటుకుంటుంది కదా చేతికి, అట్లా పిండి అంటుకోకుండా సాఫ్ట్గా రావడానికి నేను కొంచెం బటర్ వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. బటర్ అనేది మళ్ళీ పిండిలో అబ్జర్వ్ అయిపోవాలండి మంచిగా మొత్తం. చూసారు కదండి, పిండి అనేది అంటుకోవట్లేదు, సాఫ్ట్గా అవుతుంది. అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి ప్లేట్ ఏమైనా ఉంటే ఇంట్లో దాంట్లో వేసుకోవాలండి. పిండి ముద్ద అనేది వేసుకొని మొత్తం ఆ ప్లేట్ మొత్తం ఫిల్ అయ్యేలాగా అంతా ఒకసారి పిండిని అంతా అనుకుందాం, స్ప్రెడ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా పిండినంతా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని ఇప్పుడు ఫోర్క్ ఉంటుంది కదండి, ఫోర్క్తో మనం ఈ బేస్ అంతా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిజ్జా సాస్ వేసుకుందామండి. ఇది పిజ్జా అండ్ పాస్తా సాసెస్ కదండి, 2 in 1. ఆ సాస్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం టమాటో సాస్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ సాస్ అంతా బేస్కి మంచిగా పట్టేలాగా అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం సాస్ అంతా. ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. మీకు ఇంకేమన్నా రెసిపీలు కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను రెసిపీస్. సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే పిజ్జా రెడీ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు వెజ్జీస్ వచ్చేసి గ్రీన్ క్యాప్సికమ్ అండి, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటో, స్వీట్ కార్న్ నేను బాయిల్ చేసుకుని కొంచెం బటర్ వేసి సాల్ట్ వేసి ఫ్రై చేస్తానండి, బాగుంటుంది. అలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. మొత్తం అన్నీ ఇలా వేసుకోవాలి వెజ్జీస్ అన్నీ. ఇప్పుడు చీజ్ ఉంటుంది కదండి, చీజ్ని ఇట్లా క్యూబ్స్లా కూడా వేసుకుంటున్నాను కట్ చేసి. అండ్ కొంచెం ఇట్లా మనకి తురిమేది ఉంటుంది కదండి, దాంతో కూడా కొంచెం అట్లా వేసుకుంటున్నాను మొత్తం పైన అంతా స్ప్రెడ్ అయ్యేలాగా. చీజ్ అనేది మనకి మంచిగా స్ప్రెడ్ అవుతుందండి.
నేను ఆల్రెడీ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి, ప్రీ హీట్ చేసుకుని ఒక 5 మినిట్స్. ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఇప్పుడు పిజ్జా బేస్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినాం అంటే మనకు పిజ్జా రెడీ అయిపోతుందండి. ఇంట్లోనే మంచిగా టేస్టీ పిజ్జా. చూసారండి చీజ్ అనేది ఎంత మంచిగా స్ప్రెడ్ అయిందో. బేస్ కూడా మంచిగా వచ్చింది, ఉడికింది మంచిగా. చూడండి రెడీ. ఇంతే అండి, సింపుల్.